శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. తర్వాతి అంశము దివ్య గోకులము అనేటువంటి అంశము. ఆ అంశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం మనం. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, భోజనానంతరము సాయంకాలము సుమారు 4:30 గంటల వేళ మాస్టర్ గారు ఊరి చివరన ఆలయమునకు ఎదురుగా ఉన్న కొలనికి మమ్మల్ని కొనిపోయిరి. ఆ కొలని చుట్టూ చెట్లు ఎత్తుగా పెరిగి ఉన్నవి. మాస్టర్ గారు, వారి వెంట గోపాలాచార్యులు గారు, ఆపై నేను కొలనులో దిగి స్నానమాడితిమి. మాస్టర్ గారి దివ్యదేహమును తాకిన నీటిలో మునిగి స్నానమాడుట నాకు నిరతిశయానందమును కలిగించినది. కోటలో తిరుగుచున్నప్పుడు శ్రీకృష్ణుడు తిరిగిన ప్రాంతములో పొందిన అనుభూతి కలిగినది. ఇప్పుడు సరోవరమున స్నానమాడుచుండగా యమునా నదిలో కృష్ణునితో కలిసి స్నానమాడుచున్నాను అనిపించినది. కొలని తీరమున భక్త బృందము మా స్నాన దృశ్యమును పరిశీలించుచుండిరి. ఇతఃపూర్వమే స్వచ్ఛముగా ఉన్న ఆ సరోవరము నీరు మాస్టర్ గారి దివ్య స్పర్శతో ఇంకనూ పునీతమైనది. వారి పావన దేహ స్పర్శతో పరిపూతమైన జలము నా భౌతిక దేహమునే కాక లోపలి కోశములకు పరిశుద్ధిని కలిగించినది. జగద్గురునితో కలిసి ఆడినట్లు అనిపించినది. వారి అపరిమిత చైతన్యమున నా పరిమిత ప్రజ్ఞ సంగమము అందగా సరోవరము ఆ దివ్య పురుషుని సంస్పర్శకు పరవళ్ళు త్రొక్కినది. నా మానస సరోవరము కూడా పరవళ్ళు త్రొక్కినది. ఈ స్నానము 1 గంట సేపు సాగినది. ధౌత వస్త్రములు ధరించి మేమెల్లరము కోటిపల్లికి నడువసాగితిమి. కోట నుండి కోటిపల్లి గ్రామము 1 మైలు దూరములో ఉన్నది. మాస్టర్ గారు, గోపాలాచార్యుల వారు పరస్పర సల్లాపములతో కలిసి నడుచుచుండిరి. మిగిలిన వారు వేరుగా నడుచుచుండిరి. నేను మాస్టర్ గారికి వెనుకగా ఉంటిని. మా ఇరువురి నడుమ గల ఎడమును దాటి ప్రయత్నించి వారిని సమీపించి తిని నాకు కలిగిన అనుభూతిని గూర్చి వారితో ఏకాంతముగా ముచ్చటించదలిచితిని. అట్టి ఏకాంతమును నాకు వారు ప్రసాదించిరి. తన నవలలో ప్రస్తావించిన నందగృహమే ఆనాటి మధ్యాహ్నము నేను విశ్రాంతి గైకొన్న గృహమని గ్రహించి వారితో వెల్లడించి తిని. వారేమీ పలుకక ఊరక చిరునవ్వు నవ్విరి. నాకు కలిగిన దివ్యానుభూతిని శ్రీవారికి వెల్లడించి తిని. ఆపై మా ఇరువురి నడుమ కొంతసేపు మధుర సంభాషణ సాగినది. శ్రీవారి మాటలలోని మర్మభావము నాకు ఇట్లు అవగతమైనది. అంటే మాస్టారి మాటల్లోని భావాన్ని సారాంశంగా ఇస్తున్నారండి. ఆకాశమున దివ్య కక్ష్యలో అసలైన రేపల్లె కలదు. అందు స్వచ్ఛమైన ప్రజ్ఞలు గల సూక్ష్మ శరీరధారులైన భాగవతోత్తములు వాసుదేవుడైన శ్రీకృష్ణుని పరివేష్టించి సేవించుచుందురు. స్వామితో కలిసి నిరంతర రాసమండలానుభూతిని పొందుచుందురు. కావుననే ఆంధ్ర శ్రీకృష్ణ కర్ణామృతకర్త కృష్ణుని గూర్చి విశ్వజగద్వలయ ప్రకాశోజ్వల మహనీయ రత్నమనియు మధుసూదన సరస్వతి ఉజ్వల నీలమణి అనియు సంభావించిరి. దివ్య కక్షలోని రేపల్లెనే ఈ భూమిపై శ్రీకృష్ణుడు తీసుకొని వచ్చెను. నందగోకుల వాసులెల్లరూ దివ్య కక్షలోని బృందావన ప్రజ్ఞలే. దివ్య కక్షలోని రేపల్లె శాశ్వతము స్థిరము అయి చోటులో వెలుగుచున్నది.
మరలా అదియే ఆధునిక కాలమున కోట గ్రామమున మాస్టర్ గారిచే కొని రాబడి వెలసినది. ఈ ఘట్టమును వర్ణించిన వెంటనే నాకు గోకులయాత్ర, బృందావన యాత్ర వాస్తవముగానే శ్రీవారి దయతో సిద్ధించినవి. మేము కోటిపల్లి బస్టాండు చేరితిమి. అచట ఒక పెద్ద చెట్టు, దాని చుట్టూ ఒక రాతి పలక కలదు. దానిపై మాస్టర్ గారు, గోపాలాచార్యుల వారు, నేను కూర్చుంటిమి. ఈ చెట్టు గోదావరి తీరముననే కలదు. ఇచ్చట గల పావన గోదావరి సాగర సంగమమునకు అనతి దూరమున ఉన్నది. కావున సాగర జలములు కూడా వెనుకకు వచ్చి గోదావరి జలములతో కలిసిపోయి కెరటములు ఎగురుచున్నవి. ఇది తెలియని నాకు కెరటములు ఎగురు దృశ్యము వింతగొలిపినది. చిలసవు రమాసింగరి, చిరంజీవి సుదర్శనము మున్నగు వారెల్లరూ గోదావరి నదిలోనికి వెడలి పడవల నిలయమును చేరిరి. నాకు నదిని చూచిన ఆ బాల్యము పరమానందము. నదీ స్నానమనిన ఉవ్విళ్ళూరుదును. నేనును వీరి వెంబడి నదీ స్నానమునకై కుతూహలపడితిని. మాస్టర్ గారు నన్ను నదిలోనికి వెళ్ళవద్దని హెచ్చరించిరి. నేను వారి మాటను కాదని నదిలోనికి దిగితిని. నా ముచ్చట తీర్చుటకై సరే అనిరి. నదిలోనికి దిగి చిన్న చిన్న కెరటములలో నృత్యహేళిలో ఆడుకొనుట నాకు సరదాగా ఉన్నది. సాయం సంధ్యావందనమునకై గోదావరి జలములను ఆచమించి తిని. అది ఉప్పు నీరని అప్పటికి అనుభవం వచ్చినది. గోదావరి మాతకు నమస్కరించి క్షీరసాగరుడగు నారాయణుని ధ్యానించి తిని. జలమయమగు శివలింగమును మనసులోనే స్థాపించి అభిషేకించి తిని. ఇది ఒక అత్యంత రమణీయమైన దృశ్యము. అయినను ఉప్పు నీరు ఆచమించుట తప్పలేదు. త్వరగా తీరమును చేరి మాస్టర్ గారిని కలిసికొంటిని. అతడి గోదావరి నీరు ఉప్పగా ఏల ఉండునో నాకు తెలియలేదు. మాస్టర్ గారు వివరించిరి. మేము సుమారు 7:30 గంటలకు కాకినాడ చేరితిమి. ఆ సమయమునకు కుంభవృష్టి కురియుచున్నది. మాతో వచ్చిన ఒక భక్తురాలు బసలను చేరుటకై రిక్షా వారితో బేరమాడుచుండెను. బేరము తెగుటలేదు. మాస్టర్ గారు బేరమాడక రాజీరేటు కుదిర్చి రిక్షాలను ఎక్కుడని ఆమెకు సూచించిని. ఆమె తాననుకొన్న రేటు కన్నా దిగదలచలేదు. ఇక మాస్టర్ గారు ఒక రిక్షా మాటలాడి నన్ను ఎక్కించుకొనిరి. రిక్షాలో మా సంభాషణ ఇట్లు సాగినది. పున్నయ్య శాస్త్రి గారు అడుగుతున్నారండి, మిగిలిన వారిని, ముఖ్యముగా ఆడువారిని విడిచిపెట్టి మనము ఇర్వురమే ముందుగా మన బస చేరుట న్యాయమా అని అడిగారు. దానికి మాస్టర్ సమాధానం చెప్తున్నారు. ఆమె సంగతి నీకు తెలియదు. ఆ బేరము తెగనిచ్చుటలేదు. ఒకవైపు కుంభవృష్టి. కష్టపడి పనిచేయు రిక్షావారితో అంతసేపు బేరమాడరాదని నేను చెప్పినను ఆమె పాటింపలేదు. తాను అనుకున్న స్వల్పమైన ధరను పెంచుటకు ఆమెకు అభిమతము కాదు. ఇట్టి సందర్భములలో ఔదార్యము, ఔచిత్యము ఆవశ్యకములు. మిగిలిన వారు కూడా మొగమాట పడి బిడియముతో ఆమె వెనుకనే నిలిచి ఉన్నారు. కావున మనం ఇర్వురము ముందుగా వచ్చుట తప్పు కాదు. మాస్టర్ గారితో కలిసి రిక్షాలో ప్రయాణించుట నా మహాభాగ్యము. ఇది నా గొప్పతనము వలన కాక వారి పితృవాత్సల్యమున తటస్థించినది. నా పూర్వకర్మను క్షాళనము చేసి నాలో పరమప్రేమను, దివ్య జ్ఞానమును వెలిగించవలెనని వారి సంకల్పము కాబోలు. తమయంతవానిగా అనగా అంతర్యామియగు ఆత్మతత్వముగా నన్ను తీర్చుటయే వారి సంకల్పమని అనిపించినది.
పలుమార్లిట్లు వారితో రిక్షాలో కలిసి ప్రయాణించు భాగ్యము నాకు కాకినాడలో ప్రసాదించబడినది. కాకినాడలో జరిగిన కొన్ని ఇతర ప్రముఖ సంఘటనలను పాఠకుల ముందుంచుతున్నాను. ఒక దినమున ప్రాతకాలమున మాస్టర్ గారు ప్రేయరు నిర్వర్తించుచుండగా అది పూర్తి కాక మునిపే మధ్యలో ఒక యువ విద్యార్థి ప్రార్థనా మందిరములోనికి ప్రవేశించుటయే కాక తన స్థానము వద్దకు పురోగమించుచుండెను. మాస్టర్ గారు ప్రేయరు పూర్తి చేసిన వెనుక, ఎవరా దున్నపోతూ ప్రేయరు మధ్యలో వచ్చినవారు అని పలికిరి. ఈ విద్యార్థి మాస్టర్ గారి తరగతులకు వచ్చుట అది మొదటిసారి. అతనినట్లు పరుషవాక్కులతో మందలించుట వలన అతని మనస్సు ఎంత బాధపడెనో అని నేను బాధపడి తిని. వైద్య సేవానంతరము బసకు చేరిన తరువాత, మీరు దయామయులని కదా మీ వద్దకు ఇందరు చేరుచున్నారు, ప్రేయరు మధ్యలో రాకూడదని మీరు అతనితో మృదులముగా చెప్పి ఉండవచ్చును కదా. మీ పరుషవాక్కులతో అతని మనస్సు ఎంత బాధపడినదో కదా అని నేను మాస్టర్ గారితో ఆవేదనాపూర్వకముగా పలికి తిని. వారు నవ్వుచు, అలాగా, అతనెంత బాధపడినో అతనినే అడిగి తెలుసుకొని రాత్రికి నాకు చెప్పుము అనిరి. నేను సాయంకాలము క్లాసు తర్వాత ఆ విద్యార్థిని చేరి, నీవు మాస్టర్ గారు ప్రొద్దుట మాటలకు బాగా బాధపడితివా అని పరామర్శించి తిని. అతడు విచిత్రముగా నవ్వుచు నాకిట్లు బదులు చెప్పెను, నాకెట్టి బాధయును కలగలేదు. నన్ను మాస్టర్ గారు తిట్టినది నాకు క్రమశిక్షణ నొసగి నన్ను బాగు చేయవలెనని ఉద్దేశముతోనే కదా. నాపై ఇంతటి వాత్సల్యమును కురిపించు నా గురువు నా తల్లిదండ్రుల కంటెను ప్రేమమయుడు. ఇట్టి గురువు లభించుట నా భాగ్యమని పొంగిపోయి తిని. రాత్రివేళ మాస్టర్ గారు మామిడి పండ్లు తీసుకొనిడివారు. ఆ సమయమున నేను ఈతని సమాధానమును చెప్పుటకై సిగ్గుపడుచుంటిని. శ్రీవారే కల్పించుకొని నవ్వుచు, అతడు నీతో ఏమని చెప్పెను అని ప్రశ్నించిరి. నేను అతని సమాధానమును శ్రీవారికి పూసగుచ్చినట్లు చెప్పి తిని. మాస్టర్ గారు నన్ను ఆట పట్టించుచు ఇట్లనిరి, చూచితివా, నా మాటలకు అతడు బాధపడకపోగా సంతోషము ఉత్సాహము పొందెను. అతడు బాధపడినని అనవసరముగా నీవు బాధపడితివి. ఇప్పుడు అర్థమైనదా మాటల బాహ్య వైఖరి ఎట్లున్నను దానికి అవతలివాడు బాధపడుట కాక బాగుపడుదురని అన్నారటండి మాస్టారు. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, దీనిని బట్టి మనము గ్రహింపవలసిన అంశము ఒకటి కలదు. మాస్టర్ గారు మాట్లాడిన ఇట్టి వైఖరిలో మనము మాట్లాడరాదు. ఆయనను అనుసరింపవలనే కానీ అనుకరింపరాదు. వారు ఎదుటివారిలోనికి పరమ ప్రేమగా అంతర్యామిత్వము నొంది భాషించుట వలన అవతలి వారికి ఇవి తేనెవాకలే, వెన్నముద్దలే, చెండ్రకోలలైనను మురళీగానములే. వారు మాట్లాడునది ఆత్మస్థాయి నుండి, వారి మాటలు తాకునది అవతలి వారి ఆత్మను. సామాన్యులు మాట్లాడునది తెలివి లేక ఆవేశముల కక్ష నుండి. కనుక అవి అవతలి వాని హృదయమును లోగొనకపోగా బాధ పెట్టవచ్చును. వానిలో దాగిన ఆవేశములను రెచ్చగొట్టవచ్చును. మాస్టరు గారి పరుషములైన మందలింపుల వలన మన పూర్వజన్మార్జితములైన దుష్కర్మ వాసనలు త్వరలో క్షయించునని మిత్రుడు శ్రీ జగన్మోహన్ రావు నాకొకసారి తెలిపెను. మాస్టరు గారే అతనికి ఈ విషయమును చెప్పిరట. మాస్టర్ గారి మందలింపుల వెనుక దాగిన మాధుర్యమును మనము
క్రమక్రమముగా ఆవహింపచేసుకొనవలసి ఉన్నది. ఒకసారి సాయంకాలం వేళ మాస్టర్ గారు హోమియో శిక్షణ తరగతులకు ఒక విద్యార్థిని రుతిమతి అయ్యును వచ్చి పాల్గొనినది. అట్లు పాల్గొనుటలో మాస్టర్ గారు అభ్యంతర పెట్టరని ఆమె భావించినది. దీనికి కారణము శ్రీవారు సంప్రదాయ విరోధులు అను అభిప్రాయము. మాస్టర్ గారు ఈ సంఘటన ఎరిగి మృదువుగా ఇట్లు వివరించిరి. మన సంప్రదాయములలో ఆచారములలో శుచి శుభ్రతలను ఆరోగ్యమును కలిగించటి వాణిని నేను తప్పక పాటించెదను. వీనితో సంబంధము లేక భయముతో ముడిపెట్టుకొనిన మూఢాచారములను మాత్రము పట్టించుకొనను, వానితో పోరాడను కూడా. ఋతుమతి అయిన స్త్రీ నలుగురిలోనికి వచ్చి వారిని తాకి ఉమ్మడి కార్యక్రమములందు పాల్గొనుట వ్యక్తిగత సామాజిక శౌచములకు సంబంధించిన భంగకరమైన అంశము. దీనిని నేను సమర్థింపను. అట్లని వారిని అసలు చూడనే రాదనియు భావింపరాదు అని అన్నారటండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.